Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. కలర్ పెన్సిల్స్ ఏంటి ఆయన స్ట్రెస్ చేసుకుని అది అంటే ఇది ఇలా ఉండాలి ఇది ఇలా అని ఉండాలి అని underline ఆయన చేసుకుంటారా? మార్కింగ్ పెట్టుకుంటారు అనమాట. ఓ. సో ఆ బుక్ ఆయన దగ్గర ఉండిపోతే ఇంక రోజు అది చదువుకుంటారు. ఆయన మనం సీన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అవసరం లేదు, రేపు ఏం సీన్లు ఉన్నాయి అని అడుగుతారు. ఈ రెండు సీన్లు అనగానే ఆయన ప్రిపేర్ వచ్చేస్తారు. ఇంకా వద్దు అయిపోయింది అని అంటారా, ఇది అర్థమైంది నాకు ఇది అని అంటారు. ఎందుకంటే ముందు మేము ప్రిపేర్ అయిపోయాం కదా. సో అండ్ క్లియర్ కూర్చుంటారు, చేసేస్తారు. హేమ ఏంటంటే మేము ఆల్రెడీ వర్క్ షాప్స్ చేసాం ఇక్కడ. నరేంద్ర, హేమ, ఇంకా యామిని, మదర్స్. యామ్ని ఎలా పిక్ చేసుకున్నారు, నరేంద్రని ఎలా పిక్ చేసుకున్నారు వీళ్ళు? నరేంద్ర ప్రొడ్యూసర్ ఒకసారి ఇది మత్తు వదలరా ప్రమోషన్ వీడియోస్ ఒకసారి కనిపించారు, రీల్ అన్నమాట. ఓకే, నాకు షేర్ చేసి ఇటు సరిపోతున్నట్టుంటాడు ఒకసారి చూడు నరేంద్ర, అది ఆనంద్ క్యారెక్టర్ కి అంటే పిలిపించిన తర్వాత మనోడు తెలంగాణ స్లాంగ్, ఉత్తరాంధ్ర రాదా అంటే రాదు అంటే అంతే. యాక్టింగ్ అంతా బాగుంది కానీ నాకు ఎందుకు ఉత్తరాంధ్ర రాదని అంటే మనోడే నాకు అన్నాడు, అన్న 1 month టైం ఉంది కదా, టైం నేను నేర్చుకుంటాను అన్నాడు. సో ఓకే తీసుకుందాం అనుకోండి. బట్ నరేంద్ర ఇక్కడికే స్లాంగ్ ఇక్కడి నుంచే పట్టుకుని వెళ్ళాడు. ఆయన ఆ నెల రోజులు కూడా ఆ స్లాంగ్ లో ఉన్నటువంటి వ్లాగ్స్ చూడటం, వీడియోలు చూడటం, అంటే శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రలో ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఆ వీడియోస్ చూసి ఈ పదం ఎలా అనుకుంటారు, ఈ పదం ఎలా అనుకుంటారు అనేది. రెండోది నేను పెట్టుకున్నది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే మనిద్దరం ఉత్తరాంధ్రలోనే మాట్లాడుకుందాం. అది ఇప్పుడు అలవాటు అయిపోయి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర ఇప్పుడు ఇక్కడ కనబడినా ఎక్కడ కనబడినా మా ఇద్దరు ఆ స్లాంగ్ వస్తుంది. నాకు ఒకే ఒకటి వచ్చి ఏటి మాయ అన్నది ఒకటే అటు సైడ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మేము ఫ్రెండ్స్ లో మాయా మాయా అని పిలుచుకుంటాం. అదొక్కటే తప్ప నాకు ఇంక ఏ భాష అటు సైడ్ రాదు, పదాలు కూడా. నరేంద్ర ఇప్పుడు నరేంద్ర ఉత్తరాంధ్రలతో మాట్లాడితే నరేంద్ర ఉత్తరాంధ్ర నేను అన్నాను, అస్సలు ఎక్కడా కూడా 1% డౌట్ రాలేదు. మీరు ఇటు ఓల్డ్ సిటీ సైడ్ పర్సన్ అని చెప్పి అందరూ అంత నమ్మేసాం, మీరు అక్కడ పర్సన్ అని చెప్పి. ఆయన చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి. ఏంటి సెగ్గట్లు వేసాయా అన్న డైలాగు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనాలంటే. గమ్ముని ఆడపిల్లని ఎలా తీసుకుంటారో తెలియదు, ఈ డైలాగ్ ఎలా తీసుకుంటారో తెలీదు అని చెప్పేసి లేదు. అది లిటరల్ అందరికి, నాకు కూడా ఒక టైంలో బట్ లేదు, అది ఒక 2-3 టైమ్స్ చూసాక అర్థమైంది ఏంటి, చూసిన వాళ్ళకి అంత ఎబ్బెట్టి అనిపించలే. ఓకే అనుకున్నాం అంతే. ఓకే అనుకున్నారు. కాకపోతే ఆయన చాలా, నాకు ఇది ఒక్కటి మాత్రం ఇది అనిపించింది అన్నది. అయితే ఏదైనా ఎంటైర్ షూట్ లో ఒక లెంతీ షార్ట్ తీసినటువంటి సిచ్యువేషన్స్ ఏదంటే ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ అది సింగిల్ షాట్, అది 4 నిమిషాలు వస్తుంది. అది తీసిన తర్వాత ఆ సింగిల్ షాట్ అయితే వచ్చేసింది, ఈజీగానే వచ్చేసింది. 3 టేక్లో వచ్చేసింది. అది దాని తర్వాత ఇద్దరు కన్వర్ట్ చేసిన దగ్గర చాలా టైం పట్టింది. అంటే క్లోజ్అప్స్ దగ్గర చాలా టైం పట్టేసింది. ఓకే, అది నరేంద్రకి కాలు నొప్పి ఒకటి ఆ టైంలో. అది తిరువీర్ గారేమో ఒకవైపు సజెషన్ లో నించోవాలి, ఆయన షర్ట్ వేసి యాక్చువల్లీ నాకు చెప్పాడు ఆయన, నరేంద్ర చెప్పాడు అసలు ఆ సిచ్యువేషన్ లో ఆయన నుంచో అక్కర్లేదు, ఆయన నుంచో పెడితే కాదు నేను ఉంటాను కొంచెం ఫీల్ వస్తుంది కదా ఎదుటికి అని చెప్పి. ఆయన మళ్ళీ ఏంటి హైట్ ఈయన, సో ఈయన ఎప్పుడు నించున్నా నరేంద్రకి ఎదురు నించుంటే ఇలా కాల్ చాప్ నించోవాలన్నమాట. ఓకే, హేమ గాని కాల్ చాప్ నించోవాలి. అలాగే ఎంతసేపు అంటే ఒక దగ్గర ఒక మధ్యాహ్నం 2కి మొదలు పెడితే 4:30 ఒకే ఒక చిన్న డైలాగ్ సజెషన్ కదా. ఆ రోజు అవ్వలే, అదే కదా చెప్పాడు నాకు ఆయన. ఒకే ఒక డైలాగ్, చాలా చిన్న డైలాగ్, కానీ అసలు అవ్వలేదు. అది ఎంత ట్రై చేసినా అవ్వలేదు. అది అవ్వకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తీసాం. అది అప్పుడు అనుకున్నాం, అప్పుడు మరీ ఆర్టిస్ట్ మీద అంత ప్రెషర్ పెట్టకూడదు, కొన్నిసార్లు రాదన్నప్పుడు హాయ్ అనేది కూడా అసలు చాలా టేకులు తీసుకుంటూ ఉంటది ఒక్కొక్కసారి. అది ఎందుకంటే ఒకసారి బ్లాక్ అయిపోతారు, అందుకే పెద్ద పెద్ద డైలాగులన్నీ బాగా చెప్పేస్తారు పాప, చిన్న చిన్న డైలాగుల దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఈవెన్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసినప్పుడు పెద్ద పెద్ద డైలాగులన్నీ అయిపోతాయి. ఎలా ఉన్నావు, బాగున్నావా, ఈ చిన్న డైలాగుల దగ్గర ఆగిపోతా ఉంటుంది. చిప్పిపోయిందా, ఇది ఇంత కూడా మిగలలేదా అని ఈ ముక్కకి అవ్వలే. అసలు 2:30 గంటలైంది అవ్వలే. అది మళ్ళీ నెక్స్ట్ డే తీసుకున్నాం అనమాట. అంటే చెప్తున్నాడు ఉన్నాయి చెప్తున్నాడు కానీ ఎక్కడో కరెక్ట్ గా దానికి పేలట్లేదు అనిపించింది. Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos.